దాదాపు ప్రతిష్ట అయినాక 15-20 రోజుల తర్వాత ఒక అయ్యగారు వచ్చింది, పెద్ద అయ్యగారు ఇక్కడికి మా దగ్గరికి వచ్చి, ఇక్కడ లక్ష్మీ అమ్మవారు మీకు మానస అమ్మవారు ఉంది కాబట్టి ఖచ్చితంగా శ్రీచక్రం పెట్టాలి, మీరు పెట్టుకుంటేనే బాగుంటుంది అనేది ఆయన సూచన చేసిపోయాడు. కానీ మేము అప్పుడు మాకు డబ్బులు దీన్ని పెట్టాలంటే మామూలు కాదు, దాదాపు 20 నుంచి 25 లక్షల ఖర్చు వచ్చింది మొన్న ఈ అక్టోబర్లో. అప్పుడు మా దగ్గర అంత డబ్బులు లేవు. అప్పుడు నాకు ఒక్కరికే చెప్పి, నేను చైర్మన్ కాబట్టి నాకు ఒక్కరికి ఆయన చెప్పిపోయిండు, నేను ఎవరికి కూడా చెప్పలేదు. మనతో ఇప్పుడు కాదు, అమ్మవారి సంకల్పంతో ఎప్పుడో అవుతుంది, ఆ టైం వస్తుంది అనుకున్నాం. మళ్ళీ మొన్న ఎందుకో మా ఊరు ఒక 2-3 శ్రీచక్రాలు వాళ్ళు కరీంనగర్లో ఉంటారు, వాళ్ళు తీసుకొచ్చి ఇక్కడ ఇవ్వడం, దాంతోనే మా అయ్యగారు కూడా సంకల్పం చేయడం, అది మరి శ్రీచక్రం కూడా మన అమ్మవారు ముందుకు వచ్చింది, ఇక్కడ పెట్టుకుంటే బాగుంటుందని మా అయ్యగారు చెప్పడం. నాగసాయి శర్మ అని ఆయన కారులోనే 16,000 కిలోమీటర్లు మొత్తం తిప్పుకొని వచ్చి ఇక్కడ ప్రతిష్టాపన చేసినాం. అప్పటి ఉంది ఇంకా భక్తులైతే ఇక విపరీతంగా, మాకు అంతకుముందు ఎంత ఉండేనో దానికి డబుల్ రెట్టింపు ఈ మాకు కనిపిస్తూ ఉంది. ఈ 3-4 నెలలలో అత్యంత వైభవపేతంగా అమ్మవారు ఇంకా చాలా విశేషంగా శ్రీచక్రం పెట్టుకుంది కాబట్టి అది కూడా భక్తులందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలి. మొన్ననే అమ్మవారికి 51 కిలోల పసుపు, 51 కిలోల కుంకుమతోని మనకు అర్చన చేయడం జరిగింది. మొన్న వార్షికోత్సవంలో ఆంజనేయ స్వామి కూడా 1,00,000 తమలపాకులతోని, మానసాదేవికి 1,00,000 పూలతోని కూడా అత్యంత వైభవపేతంగా ఈ ఆలయంలో ఏది చేసినా అత్యంత వైభవపేతంగా అమ్మవారు నిర్ణయించుకుంటుంది, అమ్మవారే చేయించుకుంటుంది. ఇది ఎవరి గొప్పతనం కాదు. మన ఇన్స్టా ప్రొఫైల్లో గల్లీ న్యూస్ ఛానల్ లింక్ ఉంది. ఫుల్ వీడియో కోసం గల్లీ న్యూస్ ఛానల్ని వీక్షించండి.